నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. నేను అమూల్య. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే బీసీ నేతలను సీఎం రేవంత్ టార్గెట్ చేశారు. తిరుగుబాటు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను ఏం చేయలేక తన కుర్చీని కాపాడుకునేందుకు బీసీలను బలిపీఠం ఎక్కిస్తున్నారా? పరకాల వివాదం ఆ ప్లాన్ లో భాగమేనా? కాంగ్రెస్ లో తాజా పరిణామాలను చూస్తే అలాంటి సంకేతాలే స్పష్టమవుతున్నాయి. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్టయితే రేవంత్ సర్కార్లో నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు లేవు, కానీ ఈ లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్గా వస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం కాయలు కాయలు ఎదురు చూస్తుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం మీనామేషాలు లెక్కిస్తోందని ఫైర్ అయ్యారు. టాప్ 4 న్యూస్ లో థర్డ్ టాపిక్ చూసినట్టయితే కాంగ్రెస్ 1000 రోజుల దాగాపై బీఆర్ఎస్ సమరబేరు మోగించింది. కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్టయితే ఓ యువతి నిండు ప్రాణం బలి తీసుకున్న జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూప్ కేసులో రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. ప్రమాదం జరిగిన వెంటనే సంజూప్ను తప్పించేందుకు మరో ప్రైవేట్ డ్రైవర్ను నిందితుడిగా చూపించేందుకు ప్రయత్నాలు జరగడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక టాప్ 4 న్యూస్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ బీసీ నేతలే రేవంత్ టార్గెట్, అడ్డొచ్చిన వారిని అంతు చూసే ఎత్తుగడ. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే బీసీ నేతలను సీఎం రేవంత్ టార్గెట్ చేశారా? తిరుగుబాటు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను ఏం చేయలేక తన కుర్చీని కాపాడుకునేందుకు బీసీలను బలిపీఠం ఎక్కిస్తున్నారా? పరకాల వివాదం ఆ ప్లాన్ లో భాగమేనా? కాంగ్రెస్ లో తాజా పరిణామాలను చూస్తే అలాంటి సంకేతాలే స్పష్టమవుతున్నాయి. ఇటీవల సంగారెడ్డి బహిరంగ సభలో సీనియర్ నేత జగ్గారెడ్డికి అసెంబ్లీ టికెట్ వ్యవహారాన్ని అధిష్టానమే చూసుకుంటుందని హైకమాండ్ కోర్టులోకి బంతులు నెట్టేసిన ముఖ్యమంత్రి రేవంత్ పరకాలలో మాత్రం టీడీపీ వలస నేత రేవూరి ప్రకాష్ రెడ్డి పేరును వేదికపై టికెట్ ఖాయం చేయడం చర్చకు దారితీసింది. వాస్తవానికి ఎమ్మెల్యే అభ్యర్థులను ముఖ్యమంత్రి ప్రకటించే సంప్రదాయం లేదు. రేవంత్ కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు. తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని కాకుండా తనకు అనుకూలంగా ఉండే వర్గానికి అవకాశాలు ఇచ్చే ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉండగా హడావుడిగా అభ్యర్థులను ప్రకటించడం వెనుక పక్కా వ్యూహమే ఉన్నట్టు స్పష్టమవుతోంది. పరకాల టికెట్ వివాదం రాజుసే బీసీ మంత్రి కొండా సురేఖ మెడకు ఉచ్చుబుగించే ఎత్తుగడను వేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చూస్తుంటే బీసీ నేతలను సీఎం రేవంత్ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొండా సురేఖ ఎపిసోడ్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే పిసిసి క్రమశిక్షణ సంఘం ఇప్పటికీ ప్రాథమిక నివేదిక అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఇచ్చారు. అయితే ప్రాథమిక నివేదిక అందింది. పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశం పైన చర్యలు ఉంటాయని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే మెదక్ జిల్లా పర్యటనలో ఉన్నాయని ప్రకటించి ఉన్నారు. అయితే ఈ కొండా సురేఖ అంశం పైన ఉదయం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి దాదాపు గంటకు పైగా భేటీ అయ్యారు. ప్రధానంగా కొండా సురేఖ ఎపిసోడ్ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేయించారు. కొత్తగా మొదటగా 17 మంది ఎమ్మెల్యేలు మరొక 5 ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. అయితే మంత్రులు ఎవరు మాట్లాడకపోవడంతో అదేవిధంగా మన అడ్లూరి లక్ష్మణ్ వాటికి సీఆర్లతో అయితే కొండా సురేఖ ఎపిసోడ్ పైన మాట్లాడించగలిగారు. మిగిలిన మంత్రులు ఎవరు ఇప్పటి వరకు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డినే కొండా సురేఖ కూతురు సుష్మిత టార్గెట్ చేయడం, దీని పరిణామాల పట్ల ఆమె రెండోసారి టార్గెట్ చేసింది. మొదటిసారి కొంత టార్గెట్ చేసినప్పటికీ పార్టీ నేతలు కల్పించుకొని ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కానీ ఈసారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది సుష్మిత. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కళ్ళు నెత్తికెక్కాయంటూ తీవ్ర స్వరంతో ఆమె వ్యాఖ్యలు చేయడం పట్ల రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ పరిణామాలకు సంబంధించి అధిష్టానంపై ఒత్తిడి కార్యక్రమం అయితే చేయించారు. ఎమ్మెల్యేలతో ఏపీ వేదికగా 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టించారు. అదేవిధంగా క్రమశిక్షణ సంఘం సైతం ఫిర్యాదు చేయించేలా చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం సంబంధించి సురేఖ కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతుంది. ప్రధానంగా తనను ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసులకైతే వివరణ ఇచ్చాను, అయినప్పటికీ నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు, ప్రధానంగా ఎమ్మెల్యేలతో నా మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్ల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో తేల్చాలంటూ క్రమశిక్షణ సంఘానికి రెండోసారి అయితే ఆమె లేఖ రాసి ఉన్నారు. ఈ పరిణామం ఎక్కినా ఆమె నేరుగా యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎక్కడా వ్యక్తిగతంగా
టార్గెట్ చేయలేదు, విమర్శించలేదు. అయితే ప్రధానంగా పిసిసి క్రమశిక్షణంగా ప్రైమరీ రిపోర్ట్ లో చెప్పేది ఏంటంటే కొండా సురేఖ ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించలేదని చెప్తున్నారు. అయితే కొండా సురేఖ కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. మంత్రులు ఎవరూ ఖండించలేదు, తాను ఖండించకపోతే తప్పెలా అవుతుందని కూడా ఆమె ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ ఇచ్చేటువంటి పూర్తి స్థాయి నివేదిక ఆధారంగా ఏం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నేరుగా యాక్షన్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆమె ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసినటువంటి రికార్డ్స్ లేవు. రెండవది, ఆమెను ఒకవేళ డ్రాప్ చేయాలంటే మంత్రివర్గ షెఫ్లింగ్ పునర్వ్యవస్థీకరణ చేసి అందులో ఆమె మంత్రి పదవి నుంచి తప్పించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అంశం పైనే ఎక్కువగా చర్చ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక బీసీ మహిళగా ఉన్నటువంటి మంత్రిని ఏకాఏకిన ఆమె చేయని తప్పుకు నేరుగా బలి చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇప్పటికే బీసీలు తమ వైపు ఉంటున్నారు అని చెప్పుకుంటూనే బీసీల గొంతు కోస్తే ఎలా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఇతర ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కావచ్చు లేదా ఇతర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నేరుగా టార్గెట్ చేసినా ఎక్కడ కామెంట్స్ చేయలేదు. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసినప్పటికీ ఆయన కనీసం షోకా నోటీస్ ఇవ్వలేదు అనేది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు రెడ్డి వర్గానికి ఒకవైపు ఒక న్యాయం, రెండోది బీసీ సామాజిక వర్గానికి మరొక న్యాయమా అనే ప్రశ్న కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆచి చూసి అడుగులు వేయాలి అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అధిష్టానం పెద్దల పైన కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఎమ్మెల్యే నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి అనేది రేవంత్ రెడ్డికి మద్దతుగా కొద్దిమంది ఎమ్మెల్యేలు నిలిచారు. వారంతా ఈమెపై సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందనేది చూడాల్సినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి లండన్ నుంచి ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనను కలిసి ఉన్నారు. అటు ఉప ముఖ్యమంత్రి విక్రమార్క కూడా ఈ అంశం పైన ప్రధానంగా చర్చించినట్లు సమాచారం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి ఏ రకంగా పులి స్టాప్ పెట్టాలి, ఏ రకంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నేరుగా చర్యలు తీసుకోలేకపోతే మంత్రివర్గ షెఫ్లింగ్ లోనే ఆమెను డ్రాప్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కొండా సురేఖ ఎపిసోడ్ సంబంధించి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ పరిణామాలు డీటెయిల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ అందినటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏఐసిసి మాత్రం ఏ రకంగా ఉంటుందని చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సెకండ్ టాపిక్ చూసినట్టయితే రేవంత్ సర్కార్లో నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు లేవు, కానీ లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్గా వస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనామేషాలు లెక్కిస్తోందని ఫైర్ అయ్యారు. కానీ లిక్కర్కు సంబంధించిన 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆగు మేఘాల మీద విడుదల చేస్తోందన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని మీకు మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుకంటూ ఆయన నిలదీశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ అని నిలదీశారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా లిక్కర్ నోటిఫికేషన్లు ఇవ్వడమేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని హరీష్ రావు ప్రశ్నించారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి చూసినట్టయితే నిరుద్యోగులు ఆందోళనలు ధర్నాలు చేస్తున్న జాబ్కి నోటిఫికేషన్లు లేవు, బట్ లిక్కర్ నోటిఫికేషన్ మాత్రం ఫుల్గా వేస్తున్నారు. సో దీనిపై సీరియస్ అవుతూ హరీష్ రావు సెటరికల్ ట్వీట్ అయితే చేశారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అధికారంలోకి వచ్చే ముందు అడ్డగోలు హామీలు ఇస్తారు. అందులో భాగంగా ఆయన జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల కల్పన కల్పిస్తారు. ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పారు. కానీ వాళ్ళ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు నిల్లు, కేవలం లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అన్న విధంగా వాళ్ళ ప్రభుత్వం వివరిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ వేయడంలో మీనమేషాలు లెక్కిస్తుంది. ఇప్పటికే 121 మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్లు మాత్రం ఆగ మేఘాల మీద విడుదల చేసినంటూ కూడా హరీష్ రావు సెటరికల్ గా ఎక్స్వేరికల్ గా స్పందించారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని నీకు మద్యం వ్యాపారి మాత్రం ఇంత తొందర ఎందుకు రేవంత్ అంటూ కూడా ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే మద్యం అమ్మకాలపైన ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ ఉంది. ఇవాళ జాబ్ నోటిఫికేషన్ ఇల్లు, లిక్కర్ నోటిఫికేషన్ ఫుల్లు, ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ కూడా ఇటు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రంలో
అనేక మంది వాళ్ళ ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతంతా కూడా పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ 20,000 ఉద్యోగాలున్న పోలీసు నియామకాల్లో అలా నియామకాలు చేపట్టకపోవడంతో వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. వారికి ఉద్యోగాలు వేయడం చేత కాదు, కానీ వాళ్ళ తాగుబోతు తెలంగాణ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఉద్యోగ కల్పన కల్పించని ఈ ప్రభుత్వం కేవలం మద్యం ద్వారా అక్రమార్జనకు తెరదీసేందుకు, అలా ప్రభుత్వ ఆదాయం సమకూర్చేందుకు పెద్ద ఎత్తున లిక్కర్ నోటిఫికేషన్లు ఇస్తున్నారే కానీ వాళ్ళ పేద ప్రజలకు, పేద యువతకి ఉద్యోగాల కల్పన కల్పించడంలో మాత్రం ప్రభుత్వం శ్రద్ధ పెట్టట్లేదు. ఇప్పటికైనా ఉద్యోగాలు కల్పించాలి, లేదా నాదు ఆ ఉద్యోగ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నమ్మబలికిన మీరు ఇవాళ అన్నిటి పక్కదారి పట్టించారు. కానీ అదే బెల్ట్ షాపులు తొలగిస్తామని చెప్పిన మీరు ఇవాళ పెద్ద ఎత్తున లిక్కర్ బాటిళ్ల కోసం లిక్కర్ సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం పెద్ద ఎత్తున ఇస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలి, కానీ ఈ లిక్కర్ నోటిఫికేషన్ కాదు రేవంత్, ఇదేనా మీ ప్రజాపాలన అంటే అని చెప్పేసి కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్. రెడ్గా టాప్ 4 న్యూస్లో థర్డ్ టాపిక్ చూసినట్టయితే కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర కమిటీతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీల ఎగవేత, వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై గులాబీ పార్టీ సమరబేరు మోగించింది. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. 1000 రోజుల కాంగ్రెస్ అసమర్థత పాలనను, కాంగ్రెస్ అక్రమ ఆస్తుల సంపాదన పైన, ఇవాళ హామీల అమలు పైన నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అందుకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున నిరసన చేయాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 అంశాల పేరు మీద అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ హామీలు మర్చిపోయి ఇవాళ కేవలం స్కాములకే మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందును వారి పూర్తిగా వివరించి ప్రజలకు తెలియజెప్పాలి. ఇప్పటికే ఒక రైతు నాడు సంక్షేమం అంటే ఇవాళ నేడు సంక్షోభంలో కూరుకుపోయింది. రైతాంగానికి సంబంధించిన ఏ విషయంలో కూడా ఇవాళ ప్రభుత్వం కనీసం పనిచేయట్లేదు. ఇవాళ రైతాంగానికి రావాల్సిన యూరియా దొరకట్లేదు, రైతు భరోసా రావట్లేదు, రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, ఇవాళ కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా లేదు, ఏది కూడా ఇవాళ చేయకపోవడంతో రైతు ఇవాళ ఆందోళన చెందుతున్నాడు. రైతన్న ఇవాళ దిగాలు చెందుతున్నాడు. ఇవాళ రైతన్న అంతా కూడా రోజు రోజుకు పెట్టుబడి రాకపోవడంతో కూడా ఇవాళ రైతన్న ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైతుకు మేలు జరిగే విధంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూరుకుపోయిన సంక్షోభాన్ని కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక పప్పు రైతాంగానికి సంబంధించి, మరో పక్క ఇవాళ అవ్వాతాతలకు పెన్షన్ వేస్తామన్నారు, ఆ పెన్షన్ పెంచలేదు. ఇవాళ ఉన్న పెన్షన్లే తీసేసే దుస్థితి తీసుకొచ్చారు. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియలేని దుస్థితి. ఇవాళ బీడీ కార్మికులకు ఆనాడు ఎక్కడ లేని విధంగా బీడీ కార్మికుల పెన్షన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్పిస్తే ఇవాళ కొత్తగా బీఆర్ఎస్ చేపట్టిన బీడీ కార్మికుల పెన్షన్లు కూడా ఈ ప్రభుత్వం తొలగిస్తుంది. ఆ ఆడబిడ్డకి 2500 ఇస్తామని చెప్పారు. ఇవాళ 2500 దేవుడు ఎరుగు ఉన్న పైసలు ఇవాళ దిక్కులేని దుస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కనుక ఈ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధంగా ప్రభుత్వం అని చెప్పుకొని ఇవాళ 100 రోజుల్ని అనేక హామీలు అమలు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం 1000 రోజులైనా చేయకపోవడంతో అటన్నింటిపైన కూడా ఒక సమర బేరి మోగించాలే. ఇవాళ తెలంగాణ ప్రజానికానికి జరుగుతున్న మోసాన్ని, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న
ఇబ్బందులను ఆందోళనను మరొకసారి నిరసన రూపంలో వివరించాలి. వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి పాలన వైఫల్యాలను, ఈ ప్రజాపాలన దుస్థితిని వాళ్ళ ప్రజా ఇకానికి చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య నాయకులతో పాటు ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆ నిరసన కూడా వివిధ రూపాల్లో ఉండాలి. మరోపక్క ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులంతా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ విద్యార్థులకు రియంబర్స్మెంట్ తో పాటు వారికి కల్పిస్తానన్న నిరుద్యోగ వృత్తి కావచ్చు, వారికి ఇస్తానన్న వివిధ పథకాల విషయంలో కూడా వాళ్ళ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దాదాపు లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ లాగా అవస్థలు పడుతున్నారు. వారికి అండగా ఉంది. వారి కష్టాల్లో పాలు పంచుకొని ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒక అల్టిమేటం జారీ చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. వాళ్ళ రైతు డిక్లరేషన్ ఫెయిల్ అయింది. ఆ రైతు ఇటు ఎస్సీ డిక్లరేషన్ ఫెయిల్ అయింది. వారు ఇచ్చిన డిక్లరేషన్ ఏది కూడా ఇవాళ బీసీ డిక్లరేషన్ కూడా ఫెయిల్ అయింది. ఇవన్నింటిపైన కూడా కులాలు, వర్గాలు, మతాలు అని తేడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్లను, కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థతను ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ 1000 రోజుల పాలన పూర్తి వైఫల్యం, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అనే నినాదంతో ఇవాళ ప్రజల ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు ఉన్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లెవెల్ రెడ్డి. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూసినట్టయితే మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ప్రమాద ఘటనలో జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ను తప్పించేందుకు రేవంత్ సర్కార్ సాయశక్తుల ప్రయత్నిస్తోంది. కారును అతి వేగంగా నడిపి రోడ్డు దాటుతున్న భారతీముఖి అనే యువతిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసులో రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. ప్రమాదం జరిగిన వెంటనే సంజూష్ను తప్పించేందుకు మరో ప్రైవేట్ డ్రైవర్ను నిందితుడిగా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలొచ్చాయి. ఈ కేసు రేవంత్ సర్కార్ వైఖరిపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. సామాన్యుడికి ఒక రకంగా, వీఐపీలకు మరో రకంగా సెక్షన్లను మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, మరి లింగమనేని కొడుకు కేసులో రేవంత్ సర్కార్ అలసత్వం చూస్తున్నట్టయితే సామాన్యులకు ఒక న్యాయం, వీఐపీలకు ఒక న్యాయం, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు అని క్లియర్గా అర్థమవుతున్నట్లేనా? మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఖచ్చితంగా చట్టం కొద్ది మందికి చుట్టంగా మానట్టే క్లియర్ కట్ అర్థమవుతుంది. గతంలో ఇట్లాంటి కేసుల్లోనే ఏపీకి చెందినటువంటి ఒక వైసీపీ మాజీ మంత్రి కుమారుని అప్పటికప్పుడే అరెస్ట్ చేశారు. ఇదే వ్యవహారంలో ఇలాంటి ఘటనలోనే తెలంగాణ చెందినటువంటి ఒక మాజీ మంత్రి కుమారుని కూడా కేవలం డివైడర్ నుండి కొట్టిన కేసులోనే ఆయన అరెస్ట్ చేశారు. కానీ ఒక మహిళను, ఒక యువతిని ఉద్యోగానికి వెళ్తున్నటువంటి సేల్స్ మేనేజర్ ఉన్నటువంటి ఒక మహిళను, యువతిని ఢీకొట్టిన తర్వాత అతనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. మీడియా, సోషల్ మీడియాలో, స్థానికుల సోషల్ మీడియాలో ప్రభావంతో అప్పటికప్పుడు కేసు నమోదు చేసిన సందర్భం. అయితే ఈ క్రమంలో తప్పుదిద్దుతున్నటువంటి పోలీసులు కేవలం ఒకే ఒక సెక్షన్ చేసి ఆ తర్వాత అత్యంత ఖరీదైనటువంటి కారు, ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారులో, దాదాపు దాని ఖరీదే కొన్ని కోట్లు ఉంటుంది, అటువంటి కారులో 60 స్పీడ్లో వెళ్ళారని చెప్తున్నారు. కానీ ఆ కారు వేగము ఎంత మించి ఉంటుంది అనేటువంటిది స్థానికుల వాదన. ఎందుకంటే మనకు అక్కడ ఇప్పటి వరకు బయట పెట్టలేదు, అసలు ఏం జరిగిందో చెప్పలేదు. ఎఫ్ఐఆర్ లో కూడా ఒక నిందితుని పేరు సంజూష్ పేరు మాత్రమే చెప్పాలి తప్ప కుటుంబ సభ్యులు వివరాలు అక్కడ నమోదు పరచలేదు. అంటే పూర్తిగా కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక యువతి మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని ఇప్పటికే రిమాండ్కు తరలించాల్సి ఉండే, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి పోలీస్ శాఖ ఏం చేస్తోంది, ఎవరికి గుర్తుగా మారిందనేటువంటి ఒక చర్చ అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక ఎంపీ హోదాలు ఉన్నటువంటి వారి కుమారుడే ఈ విధంగా చేయడం అనేటువంటిది, ఒక ఎంపీగా ఆయన ఏం సమాధానం చెప్తారు? జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ ఎంపీగా కొనసాగుతున్నారు. వారి కుమారుడు సంజూష్ ఈ నెల 17న ఢీకొట్టితే ఇప్పటి వరకు అరెస్ట్ లేదు, ఏం లేదు. ఇంకా లీగల్ గా వేరియబుల్ కేసెస్ సెక్షన్ అని చెప్తున్నారు. కానీ
సామాన్య ప్రజలకైతే ఇటువంటి సెక్షన్స్ వర్తించట్లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ కొనసాగుతుంది. చూడాలి మరి ఇప్పటికైనా పోలీసులు తప్పు సరిదిద్దుకొని మరి న్యాయం చేస్తారా, లేకపోతే వీళ్ళ పరిస్థితి ఇదే విధంగా ఉందా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. రైట్, ఇది వాళ్ళ టాప్ 4 న్యూస్. నమస్తే.